అంటే ఇప్పుడు వీటికి ట్రీట్మెంట్ ఏదైనా పర్మనెంట్‌గా వచ్చిందా అండి? జనరల్‌గా చాలామంది అలర్జీస్‌కి సెట్రిజిన్ అని, మాంటెకెల్సీ అని ఇలాంటి వాటికి కొంచెం మంది అలవాటు పడిపోతూ ఉంటారు. ఈవెన్ నేను గూడా రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాను. సో, దీనికి ఏంటంటారు? ట్రీట్మెంట్ ఏదైనా పర్మనెంట్‌గా ఉందా? ట్రీట్మెంట్ కంటే ముందుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, జబ్బు నిర్ధారణ చేయించుకోవాలి మొదట్లో. హ్మ్. సో, వీటికి కొన్ని పరీక్షలున్నాయి. ఇప్పుడు ఓకే. కామన్‌గా ఒక పేషెంట్ మన దగ్గరికొచ్చారు. అలర్జీ కానివ్వండి, అంటే ముక్కెంబడి నీళ్ళు గారడమే కానివ్వండి, తుమ్ములు, దగ్గులే హ్మ్. గానివ్వండి, ఇలాంటి పేషెంట్స్‌కి ఏంటంటే మనం కొంచెం కొన్ని జబ్బు నిర్ధారణ పరీక్షలు చేయిస్తాం. హ్మ్. లైక్ ఎక్స్‌రే పిఎన్ఎస్ఏ, పారానేజల్ సైనసెస్ కానివ్వండి, కామన్ సీబీపీలో మనం అలర్జిక్ ఈస్నోఫిలిక్ సెల్స్ చూస్తాం. హ్మ్. సీరమ్ ఐజీ అలాంటి సెల్స్ కొన్ని చూస్తాం. హ్మ్. సో, ఇంకొద్దిగా డీప్‌గా వెళ్ళాలంటే పీఎఫ్టీ అలాంటి పరీక్షలు చేస్తాం. లంగ్‌లో ఇంకా ఇబ్బందులు, ఆస్తమాలు అలా ఎక్కువగా ఉన్నాయంటే. హ్మ్. సో, ఈ నిర్ధారణ పరీక్షలు చేశాక జబ్బు నిర్ధారణ అవుతుంది. హ్మ్. దాంట్లో కూడా తీవ్రత తెలుస్తుంది. హుహు. ఒకవేళ వాల్యూస్ కనుక కొంచెం ఎక్కువగా ఉంటాయి, అంటే ఈ సెల్స్ అలర్జిక్ సెల్స్ కనుక కొంచెం ఎక్కువగా ఉన్నట్టయితే జబ్బు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. వారు చెప్పే హిస్టరీ ప్రకారంగా కొంతమంది ఏంటంటే సైన్స్ లేకపోతారు. అంటే రాత్రుల్లో నిద్ర కూడా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. అదే. బయటికెళ్ళలేరు. హ్మ్. పెరీనియల్‌గా ఉంటది. అంటే త్రూ ఔట్ ద ఇయర్ అంటే సంవత్సరం తరబడి హ్మ్. కూడా వారికి ఉంటూ ఉంటుంది. హుహు. సో, ఇలాంటి వాళ్ళని ఏంటంటే ఫస్ట్ జబ్బు నిర్ధారణ చేశాక ఓకే. మీరన్నట్టుగా యాంటీ హిస్టమిన్స్ అని కొన్ని మాత్రలున్నాయి.